Hi guys, welcome to Python Bus and let's continue with our graph series. Last video లో introduction to graph and types and terminologies of graph చూసాం కదా. ఈ వీడియోలో గ్రాఫ్ ని ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. బేసిక్ గా మనం గ్రాఫ్ ని ఇలా ఒక సర్కిల్స్ వేసి మధ్యలో ఒక ఎడ్జ్ పెడతాం, ఒక కనెక్షన్ పెడతాం. ఇలా మనం మాన్యువల్ గా ఒక గ్రాఫ్ ని క్రియేట్ చేస్తాం. బట్ కంప్యూటర్ మెమరీలో మనం గ్రాఫ్ ని ఎలా స్టోర్ చేయాలి అనేది ఈ గ్రాఫ్ రిప్రజెంటేషన్. ఓకే, అండ్ ఈ గ్రాఫ్‌ని మన కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేయడానికి చాలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి. బట్ ఏదైతే మోస్ట్ పాపులర్‌గా యూజ్ చేస్తారో ఆ 2 వేస్‌ని ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అండ్ సెకండ్ వన్ అడ్జసెన్సీ లిస్ట్. ఫస్ట్ లెట్స్ సీ వాట్ ఈస్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్. సో ఫస్ట్ అడ్జసెన్సీ అంటే ఏంటి? ఇఫ్ దేర్ ఈస్ ఎ డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ 2 వెర్టిసెస్ దెన్ దోస్ 2 వెర్టిసెస్ ఆర్ అడ్జసెంట్ వెర్టెక్స్. అంతే కదా? అంటే ఏదైనా 2 వెర్టెక్స్‌కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటే ఆ 2 వెర్టెక్స్‌ని మనం అడ్జసెంట్ వెర్టెక్స్ అని అంటాం. మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ లైక్ ఎ టేబుల్ విచ్ హ్యాస్ రోస్ అండ్ కాలమ్స్. ఇప్పుడు మనం అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అంటున్నాము అంటే ఈ గ్రాఫ్‌ని మనం ఒక మ్యాట్రిక్స్ లాగా రిప్రజెంట్ చేయబోతున్నాం. సో అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ ఈజ్ ఎ వే టు రిప్రజెంట్ ఏ గ్రాఫ్ యూజింగ్ ఏ 2D మ్యాట్రిక్స్. బట్ ఇక్కడ మ్యాట్రిక్స్ యూజ్ చేస్తున్నాం కదా, దెన్ వై వి కాల్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్. అడ్జసెన్సీ అని మనం ఎందుకు అన్నాము అంటే, సో ఫర్ దట్ లెట్స్ సీ విత్ అన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఒక సింపుల్ గ్రాఫ్ తీసుకున్నాం విచ్ హ్యాస్ 5 వెర్టిసెస్ ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాస్ నోడ్స్. ఒక 5 నోడ్స్ ఉన్నాయి ABCDE. దీన్ని మనం మ్యాట్రిక్స్ లాగా రిప్రజెంట్ చేయాలి. మ్యాట్రిక్స్ అంటే ఏం చెప్పాం? విచ్ హ్యాస్ రోస్ అండ్ కాలమ్స్ లైక్ ఏ టేబుల్. ఇప్పుడు మనం ఒక n into n మ్యాట్రిక్స్ ని క్రియేట్ చేయాలి. n రిప్రజెంట్స్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఇన్ ఏ గివెన్ గ్రాఫ్ ఆర్ నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఇన్ ఏ గివెన్ గ్రాఫ్. ఈ గ్రాఫ్ లో ఎన్ని వెర్టెక్స్ ఉన్నాయి? 5 కదా. సో మనం ఒక 5 into 5 స్క్వేర్ మ్యాట్రిక్స్ ని క్రియేట్ చేయాలి. ఇలా ఒక మ్యాట్రిక్స్ ని క్రియేట్ చేసా. సో ఈ గ్రాఫ్ లో మనకి నోడ్స్ కి నేమ్స్ ఉన్నాయి కదా, ABCDE అని. ఇవే రోస్ అవుతాయి, ఇవే కాలమ్స్ అవుతాయి. కాబట్టి సో రోస్ కి కాలమ్స్ కి ఇవే నేమ్ ఇచ్చేసాం, ABCDE అని, ఫర్ రోస్ అండ్ కాలమ్స్. నౌ ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ లో వాల్యూస్ ని మనం ఎలా ఫిల్ చేయాలి. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు మనం ఈ మ్యాట్రిక్స్ ని అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అన్నాము అనేది. అడ్జసెంట్ అంటే ఏం చెప్పాం? ఇఫ్ దేర్ ఈస్ డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ 2 వెర్టిసెస్ దెన్ దోస్ 2 వెర్టిసెస్ ఆర్ అడ్జసెంట్ వెర్టిసెస్. అంతే కదా? ఆ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకొని ఈ మ్యాట్రిక్స్ ని మనం ఫిల్ చేస్తాం. అంటే ఏ 2 వెర్టెక్స్ కి డైరెక్ట్ ఎడ్జ్ ఉంటుందో అక్కడ మనం 1 గా ఫిల్ చేస్తాం. ఏ 2 వెర్టిసెస్ కి డైరెక్ట్ ఎడ్జ్ లేదో అక్కడ మనం 0 గా ఫిల్ చేస్తాం. ఇఫ్ దేర్ ఈస్ ఎ ఎడ్జ్ బిట్వీన్ 2 వెర్టిసెస్ వీ కెన్ ఫిల్ ఇట్ యాజ్ 1, అదర్వైజ్ వీ కెన్ ఫిల్ ఇట్ యాజ్ 0. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఇక్కడ మనం A to Aని ఫిల్ చేయాలి. A to Aకి సెల్ఫ్ ఎడ్జ్ కూడా యూజువల్గా మనకి సెల్ఫ్ ఎడ్జెస్ కూడా ఉంటాయి. ఇక్కడ ఈ గ్రాఫ్లో సెల్ఫ్ ఎడ్జ్ లేదు కాబట్టి A to Aకి ఏ ఎడ్జ్ లేదు కదా, సో 0గా ఫిల్ చేయొచ్చు. దెన్ A to B, A నుంచి Bకి ఎడ్జ్ ఉందా? ఎస్, కాబట్టి 1గా ఫిల్ చేయొచ్చు. దెన్ A to C, A to Cకి ఎడ్జ్ ఉందా? ఎస్, కాబట్టి 1గా ఫిల్ చేయొచ్చు. దెన్ A to Dకి ఎడ్జ్ ఉందా? ఎస్, కాబట్టి 1గా ఫిల్ చేయొచ్చు. దెన్ A to Eకి డైరెక్ట్ ఎడ్జ్ లేదు కదా, కాబట్టి 0గా ఫిల్ చేస్తాం. దెన్ B to A, B నుంచి Aకి ఎడ్జ్ ఉందా? ఎస్, 1. ఇది అన్డైరెక్టెడ్ గ్రాఫ్ కదా, కాబట్టి A నుంచి Bకి, B నుంచి Aకి ఎడ్జ్ ఉంటుంది. దెన్ B to B, సెల్ఫ్ ఎడ్జ్ లేదు కాబట్టి 0. దెన్ B to C, 1. దెన్ B to D, B to Dకి డైరెక్ట్ ఎడ్జ్ లేదు కాబట్టి 0. దెన్ B to Eకి డైరెక్ట్ ఎడ్జ్ లేదు కదా, కాబట్టి 0. దెన్ C to A డైరెక్ట్ ఎడ్జ్ ఉందా? ఎస్, కాబట్టి 1. C to Bకి డైరెక్ట్ ఎడ్జ్ ఉందా? 1. దెన్ C to C, సెల్ఫ్ ఎడ్జ్ లేదు కాబట్టి 0. దెన్ C to D డైరెక్ట్ ఎడ్జ్ ఉంది కాబట్టి 1. అండ్ C to E డైరెక్ట్ ఎడ్జ్ ఉంది కాబట్టి 1. సో ఇలా D అండ్ E కూడా ఫిల్ చేస్తాం. ఎక్కడైతే డైరెక్ట్ ఎడ్జెస్ ఉంటాయో 2 వెర్టిసెస్ మధ్యలో అక్కడ మనం 1గా ఫిల్ చేస్తాం. డైరెక్ట్ ఎడ్జ్ లేని ప్లేస్లో 0గా ఫిల్ చేస్తాం అన్నమాట. సో యూజింగ్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ ఒక గ్రాఫ్ని మన కంప్యూటర్ మెమరీలో ఇలా స్టోర్ చేయొచ్చు. అర్థమైందా? నౌ లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఇది డైరెక్టెడ్ గ్రాఫ్ తీసుకున్నాం ఇక్కడ. ఇందాక అన్డైరెక్టెడ్ గ్రాఫ్ తీసుకున్నాం, ఇది డైరెక్టెడ్ గ్రాఫ్. దీన్ని మనం ఎలా మ్యాట్రిక్స్ లాగా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ n into n మ్యాట్రిక్స్ని తీసుకోవాలి. సో ఇక్కడ మనకి 5 నోడ్స్ ఉన్నాయి కాబట్టి 5 into 5 మ్యాట్రిక్స్ని మనం తీసుకోవాలి. ఓకే, నౌ ఫస్ట్ A to Aకి సెల్ఫ్ ఎడ్జ్ లేదు కాబట్టి వీ కెన్ ఫిల్ ఇట్ యాజ్ 0. దెన్ A to Bకి డైరెక్ట్ ఎడ్జ్ ఉంది కదా, సో 1. దెన్ A to Cకి ఏ ఎడ్జ్ లేదు కాబట్టి 0. దెన్ A to Dకి డైరెక్ట్ ఎడ్జ్ ఉంది కాబట్టి 1. దెన్ A to Eకి డైరెక్ట్ ఎడ్జ్ లేదు కాబట్టి 0. దెన్ B to A, ఇక్కడ మనకి A to B డైరెక్టెడ్ ఎడ్జ్ ఉంది కానీ B to Aకి లేదు కాబట్టి వీ కెన్ ఫిల్ ఇట్ యాజ్ 0. దెన్ B to B, సెల్ఫ్ ఎడ్జ్ లేదు కాబట్టి 0. దెన్ B to C, డైరెక్ట్ ఎడ్జ్ ఉంది కదా, సో చూసారా B ఈస్ పాయింటింగ్ టు C, కాబట్టి వీ కెన్ ఫిల్ ఇట్ యాజ్ 1. దెన్ B to Dకి ఏ ఎడ్జ్ లేదు కాబట్టి 0. దెన్ B to E, డైరెక్ట్ ఎడ్జ్ లేదు కదా, సో వీ కెన్ ఫిల్ ఇట్ యాజ్ 0. దెన్ C నుంచి Aకి డైరెక్ట్ ఎడ్జ్ ఉంది కదా, కాబట్టి వీ కెన్ ఫిల్ ఇట్ యాజ్ 1.
దెన్ C2Bకి ఎడ్జ్ లేదు కదా, దెన్ 0. C2Cకి సెల్ఫ్ ఎడ్జ్ లేదు కాబట్టి 0. దెన్ C2Dకి కూడా ఎడ్జ్ లేదు కాబట్టి 0. దెన్ C2Eకి డైరెక్ట్ ఎడ్జ్ ఉంది కాబట్టి 1. ఇలా D అండ్ E కూడా మనం ఫిల్ చేయొచ్చు. ఇలా డైరెక్టెడ్ గ్రాఫ్ని కూడా మనం మ్యాట్రిక్స్ లాగా రిప్రజెంట్ చేయొచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఒకవేళ వెయిటెడ్ గ్రాఫ్ తీసుకుంటే దాన్ని మనం మ్యాట్రిక్స్లో ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? ఇందాక మనం ఎడ్జ్ ఉంటే 1గా ఫిల్ చేసాం కదా మ్యాట్రిక్స్లో, ఇక్కడ మనం ఆ వెయిట్ని ఫిల్ చేస్తాం అన్నమాట. సో ఎడ్జ్ ఉంటే ఆ ఎడ్జ్కి ఒక వెయిట్ ఉంటుంది కదా, ఆ వెయిట్ని మనం మ్యాట్రిక్స్లో ఫిల్ చేస్తాం. ఒకవేళ అక్కడ ఎడ్జ్ లేకపోతే 0గా ఫిల్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఎన్ని నోట్స్ ఉన్నాయి? 4 కాబట్టి n ఇంటూ n అంటే 4 ఇంటూ 4. 4 ఇంటూ 4 మ్యాట్రిక్స్ని మనం క్రియేట్ చేయాలి. సో ఇది మన 4 ఇంటూ 4 మ్యాట్రిక్స్. ఏబిసిడి రో అండ్ కాలమ్గా రిప్రజెంట్ చేసేసాం. నౌ A to A సెల్ఫ్ ఎడ్జ్ ఉన్న A to Aకి లేదు కాబట్టి 0. దెన్ A to Bకి ఎడ్జ్ ఉంది. ఇక్కడ వెయిట్ ఎంత ఉంది? A to Bకి 10 కాబట్టి మనం ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ 1 ఆ వెయిట్ని ఫిల్ చేయాలి. ఇక్కడ ఎంత ఉంది? 10 కాబట్టి 10ని ఫిల్ చేసాం. దెన్ A to Cకి ఎడ్జ్ ఉందా? ఎస్, విత్ అ వాల్యూ 70. 70ని ఫిల్ చేసాం. దెన్ A to D 50 ఉంది కాబట్టి 50ని ఫిల్ చేసాం. దెన్ B to Aకి కూడా ఎడ్జ్ ఉంది కదా కాబట్టి 10. దెన్ B to B సెల్ఫ్ ఎడ్జ్ లేదు కాబట్టి 0. దెన్ B to C 20 ఉంది కాబట్టి 20 ఫిల్ చేయొచ్చు. దెన్ B to D ఎంత ఉంది? 60 కదా ఎడ్జ్కి, 60. ఇలా C అండ్ D కూడా ఫిల్ చేయడమే. మనకి వెయిటెడ్ గ్రాఫ్లో ఆ ఎడ్జ్కి వెయిట్ ఉంటే ఆ వెయిట్ని మనం ఫిల్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ 1. ఒకవేళ ఎడ్జ్ లేకపోతే 0గా ఫిల్ చేస్తాం. అర్థమైందా? అండ్ ఇక్కడ ఒక స్మాల్ టిప్ మీకు. ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ అన్నీ కూడా క్రియేట్ చేసాం కదా, ఈ మ్యాట్రిక్స్ని చూస్తూ కూడా అది ఏ గ్రాఫో మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ వన్ వెయిటెడ్ గ్రాఫ్. సింపుల్గా మ్యాట్రిక్స్లో మనకి వెయిట్స్ ఉన్నాయి అంటే వీ కెన్ సే ఇట్ ఈస్ ఎ వెయిటెడ్ గ్రాఫ్ అని. అది ఒక మ్యాట్రిక్స్ సిమెట్రిక్గా ఉంది అంటే, సిమెట్రిక్ అంటే ఆ మ్యాట్రిక్స్ని మనం ట్రాన్స్పోజ్ చేసినా కూడా మనకి సేమ్ మ్యాట్రిక్స్ వస్తే ఆ మ్యాట్రిక్స్ని మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఒక మ్యాట్రిక్స్ సిమెట్రిక్గా ఉంది అంటే అది అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అని అంటాం. అదే మ్యాట్రిక్స్ సిమెట్రిక్గా లేకపోతే, అంటే మ్యాట్రిక్స్ని మనం ట్రాన్స్పోజ్ చేసినా కూడా మనకి సేమ్ మ్యాట్రిక్స్ రాదు. దాన్ని మనం నాట్ సిమెట్రిక్ అని అంటాం. ఇఫ్ ద మ్యాట్రిక్స్ ఇస్ నాట్ సిమెట్రిక్ దెన్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఎ డైరెక్టెడ్ గ్రాఫ్. ఇది ఒక స్మాల్ టిప్ మాట. అంటే బై సీయింగ్ ద మ్యాట్రిక్స్ వీ కెన్ సే విచ్ టైప్ ఆఫ్ గ్రాఫ్ ఇట్ ఈస్. నౌ లెట్స్ సీ సమ్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఎడ్జెసెన్సీ మ్యాట్రిక్స్. ఫస్ట్ మనం తీసుకున్న గ్రాఫ్ స్పార్స్ గ్రాఫ్ అయితే, స్పార్స్ అంటే ఇఫ్ దట్ గ్రాఫ్ ఈస్ హ్యావింగ్ ఫ్యూవర్ ఎడ్జెస్, అంటే ఇచ్చిన గ్రాఫ్లో తక్కువ ఎడ్జెస్ ఉంటాయి. ఎడ్జెస్ అనేవి తక్కువగా ఉంటే దాన్ని మనం స్పార్స్ గ్రాఫ్ అని అంటాం. అలాంటి గ్రాఫ్స్కి ఎడ్జెసెన్సీ మ్యాట్రిక్స్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే. ఎందుకంటే ఫర్ సపోజ్ లెట్స్ టేక్ 1000 నోట్స్. 1000 నోట్స్ ఉన్న ఒక గ్రాఫ్ని తీసుకుంటే 1000 ఇంటూ 1000 1 మిలియన్ ఎంట్రీస్ని మనం ఫిల్ చేయాలి. ఒకవేళ అది స్పార్స్ గ్రాఫ్ అయితే అక్కడ కనెక్షన్స్ తక్కువగా ఉంటాయి కదా, అంటే మనం మ్యాట్రిక్స్లో ఎక్కువ జీరోస్ని ఫిల్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ వన్స్, విచ్ ఈస్ వేస్ట్ ఆఫ్ మెమరీ. అనవసరంగా మనం జీరోస్ని ఫిల్ చేస్తాం కదా. ఈ ఎడ్జెసెన్సీ మ్యాట్రిక్స్లో కనెక్షన్ ఉన్నా లేకపోయినా ఒక ఎంట్రీని మనం ఇస్తున్నాం. ఒకవేళ ఎడ్జెస్ అనేవి తక్కువగా ఉంటే జీరోస్ అనేవి మనం ఎక్కువగా మ్యాట్రిక్స్లో ఫిల్ చేస్తాం, విచ్ ఈస్ వేస్ట్ ఆఫ్ మెమరీ. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఎడ్జెసెన్సీ లిస్ట్ అనేది యూజ్ చేస్తాం. అర్థమైందా? బట్ ఒకవేళ మనం తీసుకున్న గ్రాఫ్ డెన్స్ గ్రాఫ్ అయితే, డెన్స్ మీన్స్ ఇఫ్ దట్ గ్రాఫ్ ఈజ్ హ్యావింగ్ మోర్ ఎడ్జెస్, అంటే ఇచ్చిన గ్రాఫ్లో నోట్స్ కన్నా ఎడ్జెస్ అనేవి ఎక్కువగా ఉంటే, కనెక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటే దెన్ ఆ గ్రాఫ్ని మనం డెన్స్ గ్రాఫ్ అని అంటాం. అలాంటి గ్రాఫ్కి ఎడ్జెసెన్సీ మ్యాట్రిక్స్ ఈస్ ద బెస్ట్ వే. ఎందుకంటే మ్యాట్రిక్స్లో మనం ఇన్స్టెడ్ ఆఫ్ జీరోస్ వన్సే ఎక్కువగా ఉంటాయి, బికాస్ ఇక్కడ మోర్ కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి. ఇలా మ్యాట్రిక్స్ లాగా మనం క్రియేట్ చేయడం వల్ల ఏదైనా 2 వెర్టెక్స్కి ఒక ఎడ్జ్ ఉందా లేదా అని చెక్ చేయడం చాలా ఫాస్ట్గా చెక్ చేయగలం ఇన్ ఎడ్జెసెన్సీ మ్యాట్రిక్స్ దాన్ ఎడ్జెసెన్సీ లిస్ట్. అర్థమైందా? సో ఇఫ్ దట్ గ్రాఫ్ ఈస్ ఎ డెన్స్ గ్రాఫ్ we can happily use adjacency matrix. If it is a sparse graph then we can use adjacency list. Now let's see how to represent a adjacency list. So adjacency list is a way of representing a graph using a dictionary. అంటే adjacency list లో మనం డిక్షనరీని యూజ్ చేసి ఇచ్చిన గ్రాఫ్ని స్టోర్ చేస్తాం. వే ఈచ్ నోడ్ ఈజ్ ఎ కీ అండ్ ద వాల్యూ ఈజ్ అ లిస్ట్ ఆఫ్ నోడ్స్ దట్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ఇట్. అంటే డిక్షనరీలో మనకి కీ అండ్ వాల్యూ ఉంటాయి కదా, ఇచ్చిన గ్రాఫ్లో నోడ్స్ అన్నీ కూడా మనం కీస్గా పెడతాము అండ్ వాటి యొక్క వాల్యూస్ అన్నీ కూడా ఆ నోడ్స్కి ఏవైతే డైరెక్ట్ కనెక్షన్స్ ఉంటాయో ఆ కనెక్షన్స్ అన్నీ ఒక లిస్ట్లో పెట్టేసి వాల్యూలా పెట్టేస్తాం అన్నమాట. ఇలా మనం ఒక డిక్షనరీని క్రియేట్ చేస్తాం ఇచ్చిన గ్రాఫ్కి. నౌ లెట్స్ సీ విత్ అన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఒక సింపుల్ గ్రాఫ్ తీసుకున్నాం విత్ 5 నోడ్స్ ABCDE. ఇప్పుడు ఈ గ్రాఫ్ని డిక్షనరీ లాగా ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. దీంట్లో మనకి కీ అండ్ వాల్యూ ఉంటాయి కదా, ఈ గ్రాఫ్లో ఉన్న అన్ని నోడ్స్ని మనం కీగా తీసుకోవచ్చు. ఫస్ట్ లెట్స్ టేక్ A యాజ్ ఎ కీ. A కోలన్, ఇక్కడ మనం వాల్యూస్ ఏం తీసుకోవాలి అంటే ఏకి డైరెక్ట్ కనెక్షన్స్ ఏమున్నాయి,
అడ్జసెంట్ వెర్టిసెస్ ఏమున్నాయి? ఏ టు బి అండ్ ఏ టు సి. ఈ 2 ఉన్నాయి కదా! సో, బి అండ్ సి ఆర్ అడ్జసెంట్ వెర్టిసెస్ ఆఫ్ ఏ, రైట్? సో, ఈ 2ని మనం లిస్ట్‌లా తీసుకోవాలి. బీసీ యాజ్ ఎ లిస్ట్ ఇలా మనం తీసుకోవచ్చు. దెన్ బి యాజ్ ఎ కీ. దెన్ బికి డైరెక్ట్ కనెక్షన్స్ ఏమున్నాయి? బి టు ఏ అండ్ బి టు డి. 2 ఉన్నాయి కదా! సో, ఏ అండ్ డిని లిస్ట్‌లా మనం తీసుకున్నాం యాజ్ ఎ వాల్యూ. దెన్ సి. సి యాజ్ ఎ కీ. దెన్ సికి డైరెక్ట్ కనెక్షన్స్ సి టు ఏ అండ్ సి టు డి. ఏ అండ్ డిని మనం ఇలా లిస్ట్‌లో తీసుకోవచ్చు. అలానే డికి, అలానే ఈకి. ఇలా మనం ఒక డిక్షనరీని క్రియేట్ చేయొచ్చు ఫర్ ఎ గివెన్ గ్రాఫ్. అర్థమైందా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఓన్లీ ఏవైతే కనెక్షన్స్ ఉన్నాయో అవే మనం డిక్షనరీలో తీసుకున్నాం. కనెక్షన్స్ లేనివి అసలు మనం తీసుకోలేదు. అందుకే ఫర్ స్పార్స్ గ్రాఫ్ దిస్ అడ్జసెన్సీ లిస్ట్ ఈస్ ద బెస్ట్. ఇక్కడ మనకి మెమరీ తక్కువగా అవుతది. ఓకే. సో, ఇప్పుడు ఒక డైరెక్టెడ్ గ్రాఫ్ తీసుకున్నాం. ఇందాక అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్‌కి ఎలా అయితే డిక్షనరీ క్రియేట్ చేసామో సేమ్ అలానే క్రియేట్ చేయొచ్చు. దేర్ ఈస్ నథింగ్ డిఫరెన్స్. ఫస్ట్ ఏని కీగా తీసుకుందాం. ఏకి డైరెక్ట్ కనెక్షన్స్ ఏమున్నాయి? ఏ టు బి అండ్ ఏ టు సి. 2 ఉన్నాయి కాబట్టి లెట్స్ టేక్ ఎ లిస్ట్ బి అండ్ సి. దెన్ బికి ఏ కనెక్షన్స్ ఉన్నాయి? ఓన్లీ 1 కనెక్షన్ బి టు డి కాబట్టి బికి డి. దెన్ సికి ఓన్లీ 1 కనెక్షన్ ఉంది డి. సో, సి టు డి. దెన్ డికి ఓన్లీ 1 కనెక్షన్ ఉంది ఈ. సో, డి కోలన్ ఈ. దెన్ ఈకి అసలు ఏ కనెక్షన్స్ లేవు కాబట్టి ఈ కోలన్ ఒక ఎంప్టీ లిస్ట్‌ని తీసుకున్నాం. విచ్ రిప్రజెంట్స్ దేర్ ఈస్ నో కనెక్షన్ ఫర్ ఈ. ఓకే. ఇప్పుడు ఇచ్చిన గ్రాఫ్ వెయిటెడ్ గ్రాఫ్ అయితే దానికి అడ్జసెన్సీ లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తాం? సింపుల్. మనం తీసుకున్న వాల్యూలో అడ్జసెన్సీ నోడ్స్‌తో పాటు దాని యొక్క వెయిట్‌ని కూడా తీసుకుంటాం. లైక్ ఫర్ సపోజ్ లెట్స్ టేక్ ఏ యాజ్ ఎ కీ. ఏకి ఏవేవి కనెక్షన్స్ ఉన్నాయి? ఏ టు బి అండ్ ఏ టు డి. 2 కనెక్షన్స్ ఉన్నాయి అండ్ దీని యొక్క వెయిట్స్ 10 అండ్ 50 కదా! ఫస్ట్ ఏ నుంచి బికి ఒక కనెక్షన్ ఉంది కదా! దీని యొక్క వెయిట్ ఏంటి? 10 కదా! దీన్ని మొత్తాన్ని ఒక టపుల్‌లా తీసుకుంటాం. లైక్ బి, 10. దెన్ ఏ టు డికి ఒక కనెక్షన్ ఉంది కదా! సో, ఏ టు డికి వెయిట్ 50 ఉంది కదా! సో, వి కెన్ టేక్ డి, 50 అండ్ దీన్ని మొత్తాన్ని ఒక లిస్ట్‌లో పెట్టేస్తాం. అర్థమైందా? సో, ఇలా మనం క్రియేట్ చేస్తాం ఫర్ వెయిటెడ్ గ్రాఫ్. లెట్స్ టేక్ ఎ బి. బికి ఏ కనెక్షన్స్ ఉన్నాయి? బి టు ఏ అండ్ బి టు సి. బి టు ఏకి 10 ఉంది కదా వెయిట్. కాబట్టి ఏ, 10. దెన్ బి టు సికి 20 ఉంది వెయిట్. కాబట్టి సి, 20 అండ్ దీని మొత్తాన్ని ఒక లిస్ట్‌లో పెట్టేస్తాం. ఇలా ఫర్ సి అండ్ డికి కూడా క్రియేట్ చేయొచ్చు. ఫర్ వెయిటెడ్ గ్రాఫ్ వి కెన్ క్రియేట్ ఎ అడ్జసెన్సీ లిస్ట్ లైక్ దిస్. అర్థమైందా? ఫర్ డైరెక్టెడ్, అన్‌డైరెక్టెడ్ అండ్ వెయిటెడ్ గ్రాఫ్‌కి ఎలా అడ్జసెన్సీ లిస్ట్‌ని క్రియేట్ చేయొచ్చు అనేది. సో, ఈ అడ్జసెన్సీ లిస్ట్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫస్ట్ మనం యూజింగ్ డిక్షనరీ దీన్ని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఫర్ స్పార్స్ గ్రాఫ్ ఇట్ ఈస్ మోర్ మెమరీ ఎఫిషియంట్. బికాస్ మనం ఏదైతే కనెక్షన్స్ ఉన్నాయో వాటిని మనం డిక్షనరీలో తీసుకుంటున్నాం. కనెక్షన్స్ లేనివి అసలు తీసుకోవట్లేదు కదా! సో, ఇట్ ఈస్ మోర్ మెమరీ ఎఫిషియంట్. బట్ మనం ఏదైనా 2 నోడ్స్‌కి ఒక ఎడ్జ్ ఉందా లేదా అని చెక్ చేయాలి అంటే అడ్జసెన్సీ లిస్ట్ విల్ టేక్ సమ్ టైమ్ దాన్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్. అర్థమైందా? సో, బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ యూజ్ చేయాలా? అడ్జసెన్సీ లిస్ట్ యూజ్ చేయాలా? ఆ పర్టిక్యులర్ గ్రాఫ్ బట్టి మనం యూజ్ చేయాలి. అర్థమైందా? సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అండ్ అడ్జసెన్సీ లిస్ట్. క్లియర్? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై. టేక్ కేర్.